జడ్చర్ల కోదాడ హైవే విస్తరణ పనులు వేగవంతం చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్తో కలిసి రోడ్డు విస్తరణ కోసం చేసిన గుర్తులను పరిశీలించిన ఎమ్మెల్యే పలువురు భవన యాజమానులను నష్టపరిహారం సొమ్ము అందిందా లేదా అన్న విషయం స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జడ్చర్ల కోదాడ హైవే విస్తరణ పనులు వేగవంతం చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్తో కలిసి రోడ్డు విస్తరణ కోసం చేసిన గుర్తులను పరిశీలించిన ఎమ్మెల్యే పలువురు భవన యాజమానులను నష్టపరిహారం సొమ్ము అందిందా లేదా అన్న విషయం స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా చేపట్టిన రోడ్డు విస్తరణలో నష్టపరిహారం సొమ్ము దక్కిన యాజమానులు తమ నిర్మాణాలు తొలగించి సహకరించాలని కోరారు. R&B గెస్ట్ హౌస్ ఎదుట అంబేద్కర్ భవనం కోసం గుర్తించిన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ఫౌంటైన్ నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ నష్టపరిహారం పొందిన భవనాల యాజమానులు R&B నిబంధనల మేరకు భవనాలు తొలగించడంతో పాటు మున్సిపల్ శాఖ నిబంధనల మేరకు సెట్ బ్యాంక్ వదిలి కొత్త నిర్మాణాలు చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు 33 కోట్ల మేరకు లబ్ధిదారులకు నష్టపరిహారం అందజేశామని, వారసత్వ వివాదాల కారణంగా మరో 6 కోట్ల మేరకు చెల్లింపులు జరపాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, RI ఠాగూర్, రామకృష్ణ, సర్వేయర్ కదీర్ తదితరులు పాల్గొన్నారు.